హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2025 ఆగస్టు నెల ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు. ధనస్సు రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఊహించని విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో మీకు మీ కుటుంబ సభ్యులతో ఒకరి వలన సమస్యలు పెరుగుతాయి. వారి వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. ఎవరు వారి వల్ల మీకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ధనస్సు రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ పనులు అనుకూలంగా ఉంటుంది, ఏ పనులకు ప్రతికూలంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల ధనస్సు రాశి వారి జాతకులకు ఒక సవాళ్లతో కూడుకొని మరియు పరీక్ష సమయంగా చెప్పవచ్చు. ఈ నెలలో గ్రహ స్థానాలు మీకు అనేక రకాలైన కష్టాలను మరియు ఇబ్బందులను సూచిస్తూ ఉన్నాయి. మీరు రష్య అధిపతి అయిన బృహస్పతి సమస్త స్థానంలో ఉండే కొంతమేర రక్షణ కల్పించుతున్నప్పటికీ చతుర్థానంలో శని మరియు రాహువు కలయికలు మన దశలో స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ నెల మొత్తం మీద ప్రతికూల ఫలితాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. దీని అర్థం శని ప్రభావం జ్యోతిష్య శాస్త్రంలో పరిగణిస్తారు. ఈ నెలలో ఉద్యోగస్తుల కాలం ఏమాత్రం అనుకూలంగా లేదు. మీకు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీపై అధికారులతో లేదా సహ ఉద్యోగులతో చిన్న చిన్న విభేదాలకు అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ పనితీరుపై అనవసరమైన విమర్శలు లేదా నిందలు పడే అవకాశం కూడా ఉంది. సెలవు లేదా నిందలు మోపబడే అవకాశం ఉంది. కేతువు దశ స్థానంలో ఉండటం వల్ల మీ వృత్తి జీవితంలో ఒక రకమైన అరస్థితి మరియు అసంతృప్తి నెలకు ఉంటుంది. ఉద్యోగం సరైన మిశ్రమ తగిన గుర్తింపు లభించలేక ఈ ఆలోచన మిమ్మల్ని నిరంతరం వేధిస్తుంది. ఈ కారణంగా కొందరు ఉద్యోగంలో మార్పుల గురించి తీవ్రంగా ఆలోచించవచ్చు. అయితే బృహస్పతి అనుకూలంగా లేనందున తొందరపడి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒకవేళ మార్పు తప్పనిసరి అయితే కొన్ని విషయాలను క్షుణ్ణితంగా పరిశీలించి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ నెలలో మీపై పని భారం విపరీతంగా పెరుగుతుంది. అదనపు బాధ్యతలు మీ మీద వేయబడుతూ ఉంటాయి. కానీ అందుకు తగిన ప్రశంస కానీ ఆర్థికపరమైన కానీ లాభాలు కానీ ఉండవు. మీరు కొంత కష్టపడి పని చేసి దాని ఫలితం కనిపించకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురి అవుతూ ఉంటారు. మీరు చేసిన పనికి ఇతరుల పేరు తెచ్చుకునే సంఘటనలు కూడా జరగవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మీరు ఏకాగ్రతకు భంగం కలిగించే సంఘటనలు కార్యక్రమంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం, మీ పని మీరు చేసుకొని మౌనంగా ఉండడం. ఈ సమయంలో మీ మౌనం మీకు శ్రీరామరక్ష. వ్యాపారస్తులకు కూడా ఈ నెల ఏమాత్రం అజాగ్రత్త లేదు. వ్యాపారంలో ఊహించిన స్థానాలు లాభాలు ఉండవు. మార్కెట్లో మీ వృత్తులు లేదా సేవల డిమాండ్లు తగ్గినట్లుగా అనిపించవచ్చు. రావాల్సిన డబ్బులు సరైన సమయానికి చేతికి అందక ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. వ్యాపార కార్యక్రమాలు చాలా నెమ్మదిగా సాగుతాయి. మీరు తలపెట్టిన పనులు, ఒప్పందాలు నిరంతరం ఆలస్యం అవుతూ ఉంటాయి లేదా నిమిషంలో ఆగిపోతాయి. ఇది మీకు తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ నెలలో పెట్టుబడులు పెట్టడం అస్సలు మంచిది కాదు. కొంత వ్యాపారం ప్రారంభమైన ఉన్న వ్యాపారాన్ని విస్తరించడమైన లేదా షేర్ మార్కెట్ వంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడమైన ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. మీరు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు తమ భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి మధ్య కూడా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఖాతాదారులు లేదా సహోద్యోగులు కూడా సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. మొత్తం మీద ఈ నెలలో వ్యాపారస్తులు ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా నడిపించుకోవడం మాత్రమే దృష్టి పెట్టాలి. ఆర్థికంగా ఆగస్టు నెల మీకు చాలా గడ్డు కాలం. ఒకవైపు ఆదాయం ఆశించకుండా అందకపోవడం, మరోవైపు ఊహించని ఖర్చులు మీద పడతాయి.
ఈ మించిన ఖర్చు ఉంటుంది. నెలవారీ బడ్జెట్ మొత్తం తలకిందులు అవుతుంది. గృహ సంబంధిత ఖర్చులు, పిల్లల చదువు, ఆరోగ్య సమస్యలు, వాహనాలు రిపేర్లు, శుభకార్యాలు వంటి వాటి కోసం అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ నెలలో స్త్రీల వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అది మీ ఇంట్లో తల్లి గాని ఆరోగ్యం కోసం, లేదా మీ భార్య అవసరాల కోసం, లేదా సోదరి పెళ్లి లేదా ఇతర కార్యక్రమాల కోసం కావచ్చు. పెద్దల ఆరోగ్య సమస్యలు కూడా ఆర్థిక భావాన్ని పెంచవచ్చు. ఈ ఖర్చులకు మీరు కాదని ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. దీనివల్ల మీ పొదుపు మొత్తం కరిగిపోతుంది. కొందరు తమ అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒకసారి అప్పు చేస్తే దాన్ని తీర్చడం కష్టమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు అప్పుకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అనవసరమైన వస్తువులు కొనుగోలు, వస్తువులకు దూరంగా ఉండడం ద్వారా కొంతమేర ఖర్చును అదుపులో ఉంచవచ్చు. చతుర్థ స్థానంలో ఉన్న శని మరియు రాహువు ప్రభావం మీ కుటుంబ జీవితంపై తీవ్రంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత వాతావరణం లోపిస్తుంది. చిన్న విషయానికే పెద్ద గొడవలు జరుగుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఒకరినొకరు అపార్థం చేసుకునే గుణం తగ్గుతుంది. ప్రతి చిన్న విషయానికి కోపానికి గురి అవుతూ ఉంటారు. వీరిద్దరి మధ్య సఖ్యత లోపించి మానసిక దూరం పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి అనుమానాలు కూడా తలెత్తవచ్చు. మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఓర్పుతో వ్యవహరించడం చాలా ముఖ్యం. మీ వృత్తి వ్యాపారాల్లో ఉన్న ఒత్తిడిని, చిరాకును ఇంటి మీద చూపించకండి. భాగస్వామితో వాదనలకు దిగవద్దు. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా మేలు చేస్తుంది. సంతానం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వారి ప్రవర్తనలో మార్పులు, వారి మొండితనం మీకు ఆందోళన కలిగిస్తుంది. వారి చదువుల విషయంలో ఏకాగ్రత లోపించడం లేదా ఆరోగ్య సమస్యలు వంటివి మిమ్మల్ని కలవరింపబడుతూ ఉంటాయి. వారితో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబంలోని ఇతర సభ్యులతో, ముఖ్యంగా తల్లిగారి బంధాలతో సున్నితంగా ఉంటాయి. తల్లిగారి బంధాలతో సున్నితంగా ఉంటాయి. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. నుండి మీరు ఆశించని సహకారులు అందించకపోవచ్చు. వారు కొందరు స్నేహితుల వల్ల మీరు ఇబ్బందులను పడే అవకాశం కూడా ఉంది. మీరు వారిని నమ్మి చెప్పిన రహస్యాలు బయట రావచ్చు, లేదా వారి పట్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. కాబట్టి స్నేహితులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసరమైన విషయంలో వారిని కలుపుకోకపోవడం మంచిది. బంధువులతో కూడా బంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వారి నుంచి విమర్శలు, అనవసరమైన సలహాలు మిమ్మల్ని చికాకు పెడుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా ఈ నెల ఏకాగ్రత పరీక్షలు పెట్టిందిగా ఉంటుంది. గృహ సంచార ప్రతికూల ప్రభావం వల్ల చదువుపై శ్రద్ధ నిలబడడం కష్టమవుతుంది. అనవసరమైన ఆలోచనలు, స్నేహితులతో కాలక్షేపం, సోషల్ మీడియా వంటి వాటిపై మనసు మల్లుతుంది. విద్యార్థులకు ఈ నెలలో చాలా కష్టపడాల్సి, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. ఒక ప్రణాళిక ప్రకారం చదువు కోసం కష్టంగా ఉన్న సబ్జెక్టును ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు రెట్టింపు ఉత్సాహంతో, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించగలుగుతారు. ఈ నెలలో ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని తనిఖీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శని ప్రభావం వల్ల ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కీళ్ళ నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ వంటివి అధికమవుతూ ఉంటాయి. మీ ఆరోగ్యానికి అశ్రద్ధ చేయకండి. చిన్న సమస్యగా అనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం. ఆహార నియమాలు పాటించడం, యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక, శారీరక ఆందోళన కాపాడుకోవచ్చు. ఈ కాలంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీరు ఫోన్ చేస్తున్న పనులు ఆఖరి నిమిషంలో నిలిచిపోతాయి. ప్రయాణాలలో ఆటంకాలు, వాయిదాలు వస్తాయి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఆస్తి నష్టం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. భూమి లేదా గృహ సంబంధిత వివాదాలు ఉంటే అవి మీకు వ్యతిరేకంగా మారవచ్చు. కొత్త ఆస్తులు కొనుగోలు ఇది సరైన సమయం కాదు. మీ వాహనం
తలుపు గారి పేర్లకు వచ్చి అనవసరమైన ఖర్చులు పెట్టవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఆలస్యంగా ఉంటుంది. ఈ కష్టాన్ని కలిసి మీలో తీవ్రమైన మనో దుఃఖాన్ని, నిరాశ ఏర్పరుస్తుంది. దేనికైనా ఆసక్తి చూపలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నెల మొత్తం ఇలాగే నిరాశ జరగకుండా ఉండవద్దు. ఈ సద్వినియోగం అర్థంలో అంటే ఆగస్టు 16 తర్వాత సూర్యుడు సింహరాశిలోనికి అనగా మీ భార్య స్థానంలోనికి ప్రవేశిస్తాడు. దీనివల్ల మొదటి భాగంలో పోలిస్తే రెండవ భాగం కొంత ఊరసట కలిగిస్తూ పోతుంది. ఈ పనుల్లో కొన్ని నెమ్మదిగా సాగడం ప్రారంభిస్తుంది. తండ్రి గారి వైపు నుండి కొంత మద్దతు లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం కొద్దిగా పెరుగుతుంది. దైవ చింతన, ఆత్మవిశ్వాస కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. అయితే ఇది కేవలం పరీక్ష ఉపశమనం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. శని ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తప్పనిసరిగా పాటించాలి. మొత్తం మీద చూస్తే 2025 ఆగస్టు నెల ధనస్సు రాశి వారికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఈ నెలలో చాలా కష్టంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఆర్థిక, కుటుంబ సభ్యులు, ఆరోగ్యం అన్ని రంగాలలో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఏ కష్టం ఎప్పుడు శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. ఇది కేవలం ఒక గ్రహస్థితి వల్ల ఏర్పడిన తాత్కాలిక దశ మాత్రమే. ఈ కష్టాలన్నిటికీ ధైర్యంగా, ఓర్పుతో ఎదుర్కోండి. ఈ నెలలో ఎదురయ్యే ప్రతి ఫలితాల నుండి బయటపడడానికి ప్రతి శనివారం శనిదేవుని ఆలయానికి సందర్శించడం శ్రేయస్కరం. నల్ల నువ్వుల నూనె, నల్ల వస్త్రాలు దానం చేయడం మంచిది. పేదవారికి ఈ అన్నదానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు ముఖ్యంగా శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం భయాలు, ఆందోళన తగ్గిపోతాయి. మనోధైర్యం పెరుగుతుంది. మీ గృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించండి. గురువారం శ్రీ సాయిబాబాని లేదా శ్రీ రాఘవేంద్ర స్వామి లేదా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం శ్రేయస్కరం. శనగలు దానం చేయడం, పెసలను గురువారం గౌరవించడం బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. దుర్గాదేవిని పూజించడం, దుర్గాదేవి నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల రాహు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. గణపతి ఆరాధన కేతువుకు శాంతినిస్తుంది. ఈ పరిహారాలను పాటిస్తూ ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ, వాదనలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఈ కష్టమైన నెలను దాటుకోవడానికి ప్రయత్నించండి. రాబోయే కాలం మీకు శుభ ఫలితాలను తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.